నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక తండ్రి మనం చూసుకుంటే కానీ తన యొక్క భార్యను, తన యొక్క కుమార్తెను తుపాకీతో కాల్చి చంపివేశాడనమాట. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్కు చెందిన ఒక తండ్రి ఆదివారం తెల్లవారుజామున ఆల్ రాబియా ప్రాంతంలోని తమ ఇంట్లో కాల్పులు జరిపి తన భార్యను, కుమార్తెను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే 56 సంవత్సరాల వయసు కలిగిన తండ్రి, 48 సంవత్సరాలు కలిగిన భార్యను, అలాగే 20 సంవత్సరాలు కలిగిన తన యొక్క కూతురును తుపాకీతో హత్య చేశాడని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే 21 సంవత్సరాల వయసు ఉన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో సురక్షితంగా ఉన్నాడో, అలాగే ఒక కాల్పుల శబ్దం వినపడిన తర్వాత అతడైతే బయటికి వచ్చేసి తన యొక్క ప్రాణాలనైతే రక్షించుకోగలిగాడు. అలాగే కూతురుని, భార్యను చంపిన ఆ యొక్క కువైటీ వ్యక్తి తరువాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయాడు. ఈ హత్యలకు దారి తీసిన పరిస్థితులపైన అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భార్యను, సొంత కూతురుని, సొంత కుటుంబాన్ని అతడు ఎందుకు చంపాలనుకున్నాడో, అతడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, మాదక ద్రవ్యాలు సేవించి ఏమైనా యొక్క హత్యలకు పాల్పడ్డాడా ఏందా అని చెప్పేసి ప్రస్తుతం తేలాల్సి ఉంది. అలాగే తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాలను ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి ఆ ఇంట్లో నుంచి కొడుకు ఎవరైతే ఉన్నారో అతడే సురక్షితంగా బయటికి వచ్చాడనమాట. అలాగే భార్య, కూతురు మనం చూసుకుంటే ఇద్దరిని చంపివేశాడు. ఆ తర్వాత పారిపోకుండా స్థానిక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోవడం జరిగిందనమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే వాళ్ళ యొక్క సొంత భార్యను, సొంత కూతురుని ఎందుకు చంపాల్సి వచ్చింది, దీని వెనక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారనమాట. ఆ ఇంట్లో మళ్ళీ మన భారతీయులు కానీ లేకపోతే గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారా లేదా అన్న విషయాన్ని అయితే పోలీసులు అయితే వెల్లడించలేదు. కాబట్టి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు కూడా కువైటీ మధ్య ఏదైనా కువైటీ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నప్పుడు మీరు ఆ దగ్గరికి వెళ్ళొద్దండి, మీ రూమ్లో వెళ్ళండి. ఎందుకంటే కానీ వాళ్ళు ఏదైనా గొడవ పడి ఏదైనా ఘర్షణకు దారి తీసినప్పుడు అక్కడ మనం ఉంటే కానీ మన మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.